హుజరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్న హుజరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 2 టైర్లు ఊడిపోయాయి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి దగ్గర వెనుక ఒకవైపు బస్సు 2 టైర్లు ఊడిపోయి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. మా వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయితే చూడడానికి పోతాము. అయితే హుజరాబాద్ కాడికి వచ్చినాక బస్ స్టాండ్లో నుండి సగం దూరం వచ్చినాక ఇది కొంచెం రౌతాయి మెరికింది, ప్రాబ్లం ఏందని చూసాడు. ఇక్కడికి వచ్చి టైర్ కాడ సెకండ్ చేసాడు ఫస్ట్. సరే మెల్లగా పోదామని అనుకున్నాడు. అనుకుంటే పోయి నాపడి కూర్చున్నాడు. మాకు అయితే ఈ సైడ్కే కూర్చున్నాం, ఈ సీట్లో నేను కూర్చున్నాక అక్క మనకన్నేమో డుగుడు కానీ ఇట్లా రైలు సౌండ్ లాగా వస్తుంది అక్క అని అంటే ఏమో ఈ బస్కి ఇట్లా వస్తుంది అని మాకు తెలియదు. మేమిద్దరం ముచ్చట పెట్టుకుంటాను ఆల్రెడీ. సడన్ గా మొత్తం ముందడికి వచ్చింది. కొంచెం అయితే నేను ఇటు డోర్ అవతల పడుతున్నాను. నా తలకేకి దాకింది. మా అత్తం ముందు మారాలి వెనక కూర్చున్నది. వాళ్ళిద్దరు ఇట్లా కుదేసినట్టుగా కింద పట్టేది ఒకటేసారి. ఆమెకు బొక్క మీద బొక్క ఇట్లా ఎక్కింది. ఎక్కిను ఎక్కితే కొంచెం షాప్ అయింది. అయితే నేను అసలు గాడి లేదు వచ్చాక అంటే నేను షాప్ ఉంది కదా గాడి పెట్టించుకోవచ్చు కదా అని నేను అనుకున్నాను అన్నాడు. అయితే నిమ్మలంగా పోతాను చూసిపోతుంది అని అన్నమాట. సరే కావచ్చు అని మనకి ఎత్తేసినట్టు అయితే కొట్టించుకుంటాడు కావచ్చు అనుకున్నాను. సౌండ్ వస్తుందమ్మా, ఇది ఏం సౌండ్ వస్తుంది ఇట్లా వస్తుందంటే తీసేసి నాకు తీసేసిండు. ఏం కాదమ్మా అన్నది. లేకపోతే అప్పుడే